నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. అందుబాటులో ఉండటం అంటే పెళ్లిళ్లకు వెళ్లి భోజనాలు చేసి రావడం కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్యేను ఉద్దేశించి అశోక్ గజపతిరాజు విమర్శలు. రాజన్న రాజ్యం కొనసాగాలంటే సంక్షేమ సారథి జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బడ్డుకుంట అప్పలనాయుడు. ఆత్మగౌరవ నినాదంతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వినతి. రాజాం నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారాలు. గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఓటర్లు పట్టం కట్టేది ఎవరికో అని ఉత్కంఠ. ప్రజలకు తమ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నమ్మకం ఉన్నట్లయితేనే తమకు ఓట్లు వేయండని ధైర్యంగా అడుగుతున్నామని డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. నగరంలో పలు డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో వారు పాల్గొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను వివరించారు. విజయనగరంలోని 45, 46, 44, 41, 40 డివిజన్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలలో డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలకు చేరుకున్న వారికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తూ పెద్ద ఎత్తున జయ ద్వానాలు వినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నామన్నారు. నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, దాని ఫలితంగానే ప్రస్తుతం నగరమంతా సుందరంగా దర్శనమిస్తుందని అన్నారు. కరోనా సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించామన్నారు. పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే వచ్చే నాయకులకు ప్రజల కష్ట సుఖాలు తెలియవని అన్నారు. కానీ తాము అనునిత్యం ప్రజలకు ఎల్లవెల్లా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజా అవసరాలను తీర్చటమే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనకు, శాసనసభ్యుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చులయ్య యాదవ్, జోనల్ ఇన్ఛార్జీలు కొసర నారాయణ, తమ్ము, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు సైలాడ ఈశ్వరమ్మ, తాళ్లపూడి సంతోష్ కుమారి, బోనెల ధనలక్ష్మి, సుంకరి నారాయణస్వామి, బొద్దూరు గోవిందమ్మ, పార్టీ నాయకులు సైలాడ సత్యనారాయణ, తాళ్లపూడి పండు, బొద్దూరు లక్ష్మణరావు, రావణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం పాలనను విస్మరించిందని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు పోసుపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం మండలం రాకోడు, పినవేమిలి గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పోసుపాటి అదితి గజపతిరాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయనగరం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తారని, అందుబాటులో ఉండటం అంటే పెళ్లిళ్లు, పేరంటాలకు హాజరై భోంచేసి రావటం కాదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విమర్శించారు. అందుబాటులో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేసి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. విజయనగరం మండలం పినవేమిలి, రాకోడు గ్రామాల్లో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాతియుగం పాలనకు అంతం పలికి స్వర్ణయుగం పాలనకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు తమ విధులను మరిచి సైకోకు ఊడిగం చేసే పని చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును డ్యామేజ్ చేశారన్నారు. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అమలు చేశారా చెప్పాలంటూ నిలదీశారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని, దాడులు, దౌర్జన్యాలతో అరాచక పాలన సాగిందన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు మంచిగా ఆలోచించి విజయనగరం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని అధికారంలో కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గంలో మాకు పెద్ద మనిషి ఉన్నారు. 2 సార్లు గెలిచారు అనుకుంటాను. ఎన్నోసార్లు పోటీ చేశారు. నేను 10 సార్లు పోటీ చేస్తే 8 సార్లు మీరు గెలిపించారు. 2 సార్లు ఆయన గెలిచారు, బాగానే ఉంది. ఎన్నిసార్లు పోటీ చేశారో తెలియదు, కానీ ఆయన ఎంతో టీచర్తో మాట్లాడుతూ ఒక పెద్ద విషయం అనేసారు, మా పార్టీని చూడకుండా నన్ను చూసి ఓటు వేయండి. చాలా అందమైన మనిషి, నేను కాదని అన్ను.
మనకి ప్రజాప్రతినిధి కావాలి. గమ్మత్తుగా ఉంది. నాకు ఒక వీడియో కూడా చూపించారు. ఆయన తరచుగా ప్రకటిస్తూనే పోతాడు, నేను అందుబాటులో ఉన్న మనిషిని, నేను అందుబాటులో ఉన్న మనిషి, నేను అందుబాటులో ఉన్న మనిషి. అందుబాటు అనేసరికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయనే ఏమన్నారు, మీరు పెళ్లి పేరెంటాల్కి పిలిస్తే మేము వస్తున్నాం కదూ మీ ఇంటికి భోజనాలకని. అది అందుబాటట. ఇక్కడ జొన్నవలస గ్రామంలో బీసీ హాస్టల్లో 250 పిల్లలకి భోజనాలు పెట్టాలి. వారికి 9 మంది కూడా 8 మంది పిల్లలు కూడా భోజనాలు పెట్టకంట ఆ బీసీ పిల్లలు కడుపు తన్ని అడిగే నాదుడు మాకు కావాలి. ప్రజాప్రతినిధి కావాలి. ఏది ఊడిగం చేసే ప్రజాప్రతినిధి కాదు, ఏ సైకోకి భయపడే ప్రజాప్రతినిధి కాదని విషయం నేను మనం చేస్తా ఉన్నా. మన గ్రామాలకి రావాల్సిన చట్టరీత్యా రాజ్యాంగం ప్రకారంగానే రావాల్సిన విషయం. అడిగే ధైర్యం ఉన్నవాడు కావాలి. ఏంటిదంతా తమాషా? అంత తమాషే. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఇంటికి వెళ్తే నేను రాను, ఆ ఇంటికి వస్తే నేను వస్తాను. ఇదంతా ఏంటయ్యా, ఎవరి పనికి వచ్చేది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్ కోరారు. ఎస్కోటం మండలం వేములాపల్లి, వినాయకపల్లి గ్రామాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమార్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనతో సంక్షేమం పేరుతో నిలువు దోపిడీ చేసిందని సినీ హీరో బాలకృష్ణ రెండో కుమార్తె కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ సతీమణి తేజస్విని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం వేములాపల్లి, వినాయకపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ ముఖ్యమంత్రి పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమేశారన్నారు. చంద్రబాబు హయాంలో 76% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం గాడిని పడుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొంప కృష్ణ, సుధారాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా లభిస్తాయి. అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లలు, ఇంకా వాళ్ళ చదువు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళ అభివృద్ధి అవుతుంది, వాళ్ళకి మంచి జాబ్లు వస్తాయి, మన ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మనం రేపు ఇవాళే కాదు, రేపు కూడా ఒక కారు కొనాలన్నా, మనం జీవితంలో పైకి రావాలన్నా అది చాలా అవసరం మనకి. ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఆర్థిక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మీకు 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రైతులకి వాళ్ళు కష్టపడితే మన పొట్టలు నిండుతాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం 20,000 అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 20 లక్షల జాబ్లు ఇక్కడికి తెయడం జరుగుతుంది. అది ఇంకెవరు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో చేసి మీకు చూపిస్తారు. మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్స్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఏర్పాటును పరిశీలించారు. పోస్టల్ ఓటింగ్ కోసం పక్కాగా ఏర్పాటు చేయాలని, వేగంగా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దీనికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఓటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె ముందుగా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ ను తనిఖీ చేశారు. ఏర్పాట్లపై ఆర్ఓ మురళీకృష్ణను ఆరా తీశారు. విజయనగరం జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 2 ఫెసిలిటేషన్ సెంటర్లను సందర్శించారు. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి
ఓటు వేయటానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. ప్రతి చోట త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ఎక్కువసేపు క్యూ లైన్ లో వేచి ఉండకుండా వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. వేచి ఉండడానికి సరిపడా షామియానాను, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. విజయనగరం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, డిఆర్ఓ ఎస్డి అనిత, డిఆర్డిఏ పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, ఏఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న రాజ్యం కొనసాగాలంటే సంక్షేమ సారథి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నియోజకవర్గ పరిధి భోగాపురం మండలం జగ్గయ్యపేట, ముంజేరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే అజెండాగా సంక్షేమ పథకాలు రూపొందించి అర్హులకు అందజేశారని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని భోగాపురం, ముంజేరు, జగ్గయ్యపేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువకులు బైక్ ర్యాలీతో, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ పూడిక నాగరాజు, పిడుగు రాంబాబు తదితరులతో కలిసి బడ్డుకొండ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బడ్డుకొండ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు తాజాగా మరిన్ని సంక్షేమ పథకాలతో కొత్త మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. 20 సంవత్సరాల కిందట వ్యాపారం పేరుతో ఈ ప్రాంతానికి వచ్చిన జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి 100 ఎకరాలు స్వాహా చేసిందని ఆరోపించారు. ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల భానుప్రకాష్, ఉప్పాడ శివారెడ్డి, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిడుగు ఆదినారాయణ, జక్కంపూడి రాంబాబు, శేరపు గురునాథరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏ పనైనా సరే మీకు చెయ్యాలంటే, మేము ఉండాలనంటే, మీ గ్రామాల్లో అన్ని చెయ్యాలనంటే మళ్ళీ మీకు ఇచ్చినటువంటి 2 ఓట్లు ఇవాళ 17 రోజులు ఉంది. మే 13వ తారీఖు సోమవారం నాడు, మరి సోమవారం నాడు ఎలక్షన్ జరుగుతుంది. మీ ఎలక్షన్ బూత్ ఇక్కడే మీ ఊర్లోనే మీ పెద్దలందరూ చెప్తారు. మీకు ఇచ్చిన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కోటేయాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ను అందిస్తామని, దీన్ని ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అంటే గంట, గంట అంటే అభివృద్ధి అని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తేరీఖండం, రెడ్డిపల్లి, మద్ది, పుట్నూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా గంటాకు ప్రతి చోట తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలతో, బాణసంచా వెలుగులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ దార్శనికతకు నిలువెత్తు రూపం చంద్రబాబు నాయుడు అయితే విధ్వంసానికి నిదర్శనం జగన్ అని తెలిపారు. 2014లో భీమిలిలో గెలుపొందినప్పుడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రి, పంచాయతీ భవనాలు, సామాజిక భవనాలు కనబడతాయన్నారు. గతంలో భీమిలి నియోజకవర్గం నుంచి 37,500 ఓట్ల మెజార్టీతో గెలిపించారని, ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోరాడ రాజబాబు, కోరాడ రమణ, కె దామోదర్రావు, సురేష్ నమ్మి, వెంకట్రావు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 37,500 ఓట్ల మెజారిటీతో మీరు ఆ రోజు ఎమ్మెల్యే గెలిపించడం, మీరు ఇచ్చిన మెజారిటీ తోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒక కీలకమైన విద్యాశాఖకి 5 సంవత్సరాల మంత్రిగా పనిచేసే అవకాశం, అదృష్టం కూడా మీ ఆశీస్సులతోటి ఆ రోజు కలిగింది. మరి 5 సంవత్సరాలు కూడా మనం అభివృద్ధి అంటే ఏంటో భీమిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, గ్రామ శివార్లతో సహా ప్రతి వార్డుల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అంటే ఏంటో చేసి ఆ రోజు మనం చూపించాం. దాదాపు 3,500 కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు మనకి సజీవ సాక్ష్యాలుగా పనులు మనకు స్వాగతం పలుకుతా ఉన్నాయి.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మీసాల గీత ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని రోజురోజుకి ముమ్మరం చేస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ నుండి కనపాక, తారకరామ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ గా స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన మీసాల గీత విజయనగరం కలెక్టరేట్ జంక్షన్, కనపాక, తారకరామ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేస్తానని ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గా, ఎమ్మెల్యేగా గతంలో ప్రజలకు సేవ చేశానని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రానున్న ప్రభుత్వం అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ వర్తించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో నేను నా వ్యాపారాలు కాపాడుకోవడానికి గానీ, ట్రస్ట్ బోర్డు ఆస్తులు కాపాడుకోవడానికి గానీ నేను పోటీ చేయటం లేదు. మరి అది మీరు గతంలో కూడా చూసున్నారు. ఎప్పుడు కూడా ఏది అవినీతి చేయకుండా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు గురాన్ సాధురావు గారు ఏదైతే మమ్మల్ని ముందుకు నడిపించారో ఆ విధంగానే చేసుకుని వస్తున్నామనే విషయాన్ని మరి మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, నన్ను ఓట్లేసి గెలిపించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచి ఏదైతే మరి ప్రభుత్వాల నుంచి రావాల్సిన వాటిలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గానీ, అలాగే మరి ఇప్పుడు చెప్తున్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు గానీ, నిరుద్యోగ పెన్షన్లు, నిరుద్యోగ భృతి గానీ, అలాగే మరి వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు గానీ, మరి మహిళలకి నెలకి 1,500 రూపాయలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గానీ, అలాగే మరి విద్యార్థులకు గానీ, ఉద్యోగార్థులకు గానీ, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ఎవరైతే కులమతాలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అటు ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముందుగా ఉండి ఇచ్చేలాగా చేయగలనని, అలాగే స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళకి చదువుకోవడానికని స్టడీ సెంటర్స్ గురించి చెప్తున్నారు. తప్పనిసరిగా స్టడీ సెంటర్స్ లోని ఫీజులు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడంలో గానీ, ప్రభుత్వం నుంచి స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసేలాగా చూడగలగడంలో గానీ, అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఏవైతే ఆయా ఏరియాల్లో ప్రజలకి ఉండేటటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా తీర్చగలగడానికి చిత్తశుద్ధితో కృషి చేయగలనని అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. గాజు గ్లాసు గుర్తు మంది 10వ నెంబర్ సంఖ్య. మీ అందరి ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తు మీద వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మన విజయనగరం ప్రజలు సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హంగామా సృష్టించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగ సభలో హల్చల్ చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హంగామా చేశారు. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాతో ఉన్న ఫ్లెక్సీలను బహిరంగ సభలో ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ అభిమానులు హడావుడి చేశారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు తారక్ అభిమానులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజాం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున వేకువజాము నుంచే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గెలుపు తమదే అంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. రాజాం నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ తో పాటు మరో 7 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీగా ఉంది. వీరి తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారాలలోనూ టీడీపీ, వైసీపీ పార్టీలే కీలకంగా మారాయి. ఎత్తుకు పై ఎత్తు వేసి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామాల వారీగా ముందుగా చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న బీఎస్పీతో పాటు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థుల పాత్ర ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే ఉండనుంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు 4గురితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులలో కొంతమంది విద్యావంతులే ఉన్నారు. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో లావేరు మండలం లావేటిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్, పాలకొండకు చెందిన తలే భద్రయ్య కుమారుడు తలే రాజేష్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాలకొండ మండలం చిన్న మంగళాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కంబాల రాజరత్నం కుమారుడు కంబాల రాజవర్ధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరంతా నియోజకవర్గానికి వలస నాయకులే. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరపున కోండ్రు మురళీమోహన్ గెలుపొంది మంత్రి పదవి కూడా చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కోండ్రు మురళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల జోగులు చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో మరోసారి కోండ్రు మురళి, కంబాల జోగులు పోటీ చేయగా వైసీపీ ఎమ్మెల్యేగా కంబాల జోగులు రెండోసారి విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ముచ్చటగా మూడోసారి టీడీపీ అధిష్టానం కోండ్రు మురళికి టికెట్ కేటాయించింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను పాయకరావుపేటకు బదిలీ చేసి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు. అనంతరం పరిణామాల దృష్ట్యా ఆర్థోపెడిక్ వైద్యులు తలే రాజేష్ కు అనూహ్యంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి టికెట్ కూడా ఆయనకే కేటాయించారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల రాజవర్ధన్ ను బరిలోకి దింపారు. అయితే టీడీపీ తరపున పోటీ చేస్తున్న కోండ్రు మురళి ఇంజనీర్ కాగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న తలే రాజేష్ ఎంబీబీఎస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కంబాల రాజవర్ధన్ ఎంసీఏ ఉన్నత చదువులు అభ్యసించారు. ఈ ముగ్గురు విద్యావంతులైనప్పటికీ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండి ముమ్మరంగా ప్రచారాలు చేపడుతున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుద్ధుడు ఉపాధ్యాయ వృత్తి చేసి పదవి విరమణ పొందారు. రాజాం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎన్ని రాజు గత టీడీపీ హయాంలో పాల్కొండ జడ్పీటీసీగా పనిచేశారు. అయినప్పటికీ ఇక్కడ టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. కాగా 2 సార్లు ఓటమి చెందిన కోండ్రు మురళికి సానుభూతి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో మూడోసారి వైసీపీకే ప్రజల పట్టం కడతారని వైసీపీ నమ్మకంతో ఉంది. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అంచనాలు వేయలేకపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తండ్రికి మద్దతుగా తనయులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తండ్రిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం, ఎవరా తనయులు? వాచ్ ది స్టోరీ. బడ్డుకొండ అప్పలనాయుడు జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ ఉద్దండులు బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావులకు సమీప బంధువు. ఈయన డెంకాడ మండలం మోపాడ గ్రామంలో 1975వ సంవత్సరంలో జన్మించారు. గ్రామ సర్పంచ్గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బడ్డుకొండ 2007, 2009 మధ్య బొత్స ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరలా 2014 కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. మూడవసారి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి 28,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 2024లో కూడా బరిలో నిలిచారు. నియోజకవర్గంలో ఇప్పటికే తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఆయనకు వజ్రాయుధం లాంటి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు మణిదీప్ నాయుడు, ప్రదీప్ నాయుడు. వీరు కూడా తండ్రిలానే ప్రజలకు మేలు జరగాలని తప్పించే వ్యక్తులు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హావభావాల్లో సైతం సరితూకంగా నిలుస్తారు. తన తండ్రి నెల్లిమర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో తండ్రికి మద్దతుగా నిలుస్తున్నారు.
నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ పంచి డైలాగులతో ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నారు. 3 పార్టీల నాయకులు కలిసి ఆమె ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేయడంతో ఎమ్మెల్యే ఒక్కరే ప్రచారం చేయాల్సిన పరిస్థితి. తమ తండ్రిని గెలిపించుకునేందుకు కుమారులు భోగాపురం, పూసపట్రేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన తండ్రి తరపున తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో తమ తండ్రి 28,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో గెలవగా ఇప్పుడు అంతకు మించి మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.